ఈ పెద్దలందరూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నమస్కారాలు. నా పేరు ఎస్కే ఉస్మాన్. నేను సంహిత కాలేజ్ చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది శ్రీ కందుకూరి వీరేశలింగం గారి గురించి. ఆయన మనకి ఇప్పటికీ మన గుండెల్లో ఉండడానికి గల కారణం ఆయన ఎన్నో చేసిన మంచి పనులే. ఆయన 1848లో 16 ఏప్రిల్న జన్మించారు రాజమహేంద్రవరంలో. ఆయన జన్మించిన 6 నెలలకే ఆయనకి స్మాల్ పాక్స్ అనే ఒక వ్యాధితో చాలా బాధపడేవారు. ఆయనకి 4 సంవత్సరాలు ఉన్నప్పుడే తన తండ్రి చనిపోవడంతో చాలా దుఃఖకాంతం అయ్యింది. అలాగే తను ఆ టైంలో వాళ్ళ పెద్దనాన్నగారి దగ్గర ఉన్నారు. ఆయన అలా ఉండడానికి చాలా చదివి ఉండేవారు. ఆయన పెద్ద అయిన తర్వాత ఎన్నో చెయ్యాలి, చిన్నప్పటి నుంచే ఎన్నో చదువు మీద ఆశలతో చాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే ఆ ఊళ్ళో చదువుకునేవారు. అలా చదువుకోవడం వల్ల ఆయన ఎన్నో విద్యలు ఎన్నెన్నో నేర్చుకున్నారు. అలా నేర్చుకోవడం వల్ల ఆయన 1861లో వివాహం చేసుకున్నారు. శ్రీ కందుకూరి రాజలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయనకి 14 సంవత్సరాలతో అవ్వడంతో ఆయన వివాహం చేసుకున్నారు. అలా వివాహం చేసుకోవడం వల్ల శ్రీ కందుకూరి రాజలక్ష్మి గారు ఈయన చేసే ఎన్నో పోరాటంలో ఆయన వెన్నుముక్క కింద ఉండి రాజలక్ష్మి గారు నడిపించేవారు. అలా నడిపించడం వల్ల ఈయన ఎన్నో చేసేవారు. ఈయన చిన్నప్పటి నుంచే ఏదైనా చెయ్యాలి అని ఎంతో ప్రోత్సాహంతో ఉండేవారు. అలా ఉండడం వల్ల ఆయన ఎన్నెన్నో విద్యాలయాలు అలా నిర్మించి ఆయన 1870లో పరీక్ష రాసి 1871లో ఉపాధ్యాయుడిగా పాఠశాలలో చేరారు. అలా చేరడంతో ఆయన విద్యార్థులకి ఎంతో మంచి మంచి పాఠాలు, అలాగే సమాజంలో మంచి లక్షణాలు, మనం ఇతరులతో ఎలా ఉండాలో, ఏం చేయాలో అని ప్రతిదీ బాగా చెప్పేవారు. అలా చెప్పడం వల్ల ప్రజల్లో ఎలా ఉండాలి, ఇతరులతో పెద్దవాళ్ళతో ఎలా నడుచుకోవాలి అని ఎన్నో చెప్పేవారు. ఈయన ముఖ్యంగా మనకి చేసింది బాల్య వివాహాలు జరపకూడదు అని చేశారు. ఈయన మొదటిసారిగా వితంతు వివాహం చేసింది 1881 11వ డిసెంబర్. ఆయన ఆ రోజు వివాహం చేసే సమయంలో ఆ ఊరి పెద్దలు అందరూ విద్యా గురువులు వచ్చి మీరు పెళ్లి చేయడానికి కుదరదు అని ఎంత చెప్పినా ఆయన ప్రత్యేకంగా మాట్లాడాలని పిలిచారు. ఆయన ఒక్కడే మాట్లాడితే ఒప్పుకోరని చెప్పి ఆయన తీసుకెళ్ళి మాట్లాడినా వాళ్ళెవరికి లొంగకుండా ఆయన ఒక్కడే అందరినీ ఎదిరించి బాల్య వివాహం చేసి అందరి గుండెల్లో నిలిచిపోయారు. అలాగే 15 డిసెంబర్ను కూడా 2వ వివాహం చేశారు. ఇలా వివాహాలు చేస్తూనే అలా ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చారు. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల ఊహ తెలియని వయసులోనే ఆడపిల్లలు విధవరాలుగా ఉండిపోయారు. వాళ్ళకి జీవితాన్ని ఇచ్చిన శ్రీ కందుకూరి వీరేశలింగం గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను. మనకి స్వతంత్రం రావడానికి గల కారణం ఎందరో మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా ఎంతోమంది ఎంతో కృషి చేశారు. అలా అంతగా మనకి ముఖ్యంగా తెలిసిన వారు మహాత్మా గాంధీ. ఆయన ఎన్నోసార్లు జైలుకి వెళ్ళిన ఇన్నిసార్లు హింసించిన బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసినా సరే ఆయన ముందుండి అందరినీ నడిపించి ఈ స్వతంత్రానికి ముఖ్య కారకుడు అయ్యాడు. అలాగే 1900 నాటికి అప్పటికే ముందు యుద్ధాలు జరిగినాయి. 1900 నాటికి ఎన్నో యుద్ధాలు జరిపినా అప్పటికి ఇంకా అవ్వడంతో 1947న వీళ్ళందరూ ఒకటయ్యి దేశాన్ని మొత్తం కదిలించి వీళ్ళందరూ స్వాతంత్రానికి రావడానికి గల కారకులు అయ్యారు.